ఓకే, మనం దీని ముందు టాపిక్ ఏం నేర్చుకున్నామంటే రీవిజిటింగ్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ 1.3, 1.4, 1.5 థియరమ్స్ లో మనకి ఏం చెప్తున్నాయంటే ఎవ్రీ రేషనల్ నెంబర్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q, where if the p/q form, if the rational number is terminating, then the denominator q is of the form 2 power m into 5 power n. Otherwise, if the rational number is non-terminating and repeating, then the denominator q is in the form of not in the form of 2 power m into 5 power n అని మనం చెప్పుకున్నాం. సో అవి నాట్ అదే నాన్ రిపీటింగ్ వాటిని డెసిమల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయడం కూడా మనం నేర్చుకోవడం జరిగింది అప్ టు 1.3. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే మరి రేషనల్ నెంబర్స్ అయిపోయింది కదా, ఇప్పుడు వాట్ అబౌట్ ఇర్రేషనల్ నెంబర్స్. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇర్రేషనల్ నెంబర్స్ని విషయాల మీద కొన్నిటిని మాట్లాడదాం. ఇర్రేషనల్ నెంబర్స్. ఓకే, మనము ఇర్రేషనల్ నెంబర్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏం చెప్తామంటే ఇర్రేషనల్ నెంబర్స్ నాన్ రిపీటింగ్ అండ్ నాన్ రికరింగ్ ఉంటాయని చెప్పుకున్నాం. లైక్ దట్ 3.2, 1, 2, 7, 5, 3, 1, 5, 8, 7, 1, 9, 2, 8 లైక్ దట్. ఎక్కడ రిపీట్ అవ్వదు అండ్ రికరింగ్ కూడా అవ్వదు ఇలాంటివి. అలాగే పై కూడా ఒక ఇర్రేషనల్ నెంబర్ అని మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకంటే పై ఈజ్ నాట్ ద ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ 22/7. పై ఈజ్ నాట్ ద ఎగ్జాక్ట్ వాల్యూ. 22/7 ఈజ్ ఏ సుమారు వాల్యూ, నియర్లీ. సో మనం దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక వృత్త పరిధికును దాని యొక్క వ్యాసానికి c/d అని చెప్పుకోవడం జరిగింది. సిని డీల్లో మెజర్ చేస్తే అది డెసిమల్ ఫార్ములాలోకి కన్వర్ట్ చేసేటప్పుడు సపోజ్ మనం ప్రతిసారి 10 ముక్కలు చేయాలి దాన్ని. అందులో 7 పెడితే 8వ ముక్క మరి పట్టదు, అంటే గ్యాప్ ఉండిపోతుంది. మళ్ళీ ఆ గ్యాప్ లో ఒక ముక్కను తీసుకొని 10 ముక్కలు చేసి అందులో పెడుతున్నప్పుడు ఎన్నో కొన్ని ముక్కలు పెట్టి మళ్ళీ చిన్న చిన్న గ్యాప్ ఉండిపోతుంటుంది అన్నమాట, దాన్ని ఎన్లార్జ్ చేసి చూస్తున్నట్లయితే. సో ఆ విధంగా మనం c/d ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పుకోవడం జరిగింది. సో పై ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. అలాగే మరికొన్ని ఫార్మ్స్ ఏం చెప్పుకున్నామంటే సపోజ్ √n. ఇక్కడ n ఈజ్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయినప్పుడు ఇది ఇర్రేషనల్ నెంబర్ అవుతుందని చెప్పుకున్నాం. √n. క్యూబ్ రూట్ అంటే n కి ఎంత పవర్, అదే 3 పవర్ వేస్తే దేనికి 3 పవర్ వేస్తే n వస్తుంది. ఇప్పుడు సపోజ్ √8 అనుకున్నాం అనుకోండి. √8 ఈజ్ ఎ రేషనల్ నెంబర్ బికాజ్ ఇట్ ఈస్ 2. 2కి క్యూబ్ చేస్తే 8 వస్తుంది కాబట్టి దీని వాల్యూ 2 అనమాట. అంటే మనం ఇక్కడ ఏం చెప్పొచ్చు, √n ఎప్పుడు ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది, ఇట్ ఈస్ రేషనల్. బట్ √8 ఎప్పుడు ఇర్రేషనల్ అవుతుంది అంటే n ఈజ్ నాట్ పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వకూడదు అనమాట. పర్ఫెక్ట్ క్యూబ్ కానప్పుడు మాత్రం ఇదేమవుతుందంటే ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. మిగతా అన్నిటికంటే ఇప్పుడు పర్ఫెక్ట్ క్యూబ్స్ ఏంటి ఉన్నాయి, 1, 3 క్యూబ్ ఏమో 27, 4 క్యూబ్ ఏమో 64, 5 క్యూబ్ ఏమో 125. అంటే √1, √27, √64, √125 ఇవన్నీ కూడాను రేషనల్ నెంబర్స్. అంటే 1కి 27కి మధ్యలో 26 ఇర్రేషనల్ నెంబర్స్ మామూలుగా మనం రాసుకోవచ్చు. 26ఏ కాదు, చాలా ఉంటాయి, ఇన్ఫైనిట్లీ మెనీ ఇర్రేషనల్ నెంబర్స్. 1.2, 1.3, 1.4 అలా కూడా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. ఇంకా మరొక రకం ఏం చెప్పుకోవచ్చు, √n. ఇక్కడ n నాట్ పర్ఫెక్ట్ 4th పవర్, అంటే 4వ ఘాతం అవ్వకూడదు. ఇప్పుడు సపోజ్ 2 పవర్ 4 ఎంత, 16. సో 4/16 ఈజ్ ఈక్వల్ టు 2 అనమాట. 16 అవ్వకూడదు. అలాగే 4/1 ఎలాగా 1, 1 పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి. సో 4/, ఇప్పుడు సపోజ్ 3 పవర్ 4, 3 పవర్ 4 అంటే ఎంత మనకి 81. 4/81 ఈజ్ ఈక్వల్ టు 3. ఇవి తప్ప పర్ఫెక్ట్ ఎక్స్పోనెంట్ ఆఫ్ 4 రాయలేనివన్నీ కూడా ఏమవుతాయి, ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. అలాగే 5th రూట్, 6th రూట్ ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు. సో ఇర్రేషనల్ నెంబర్స్ ఈ విధంగా ఉంటాయి. అయితే ఇప్పుడు ఇర్రేషనల్ నెంబర్స్ మీద మనం ఒక ఇర్రేషనల్ నెంబర్స్ √2, √3, వై √2 ఈజ్ ఇర్రేషనల్ అనేది మనం ఇక్కడ ప్రూవ్ చేయలేదండి. ఇక్కడ √n ఈజ్ ఇర్రేషనల్ అని చెప్పేసాము. ఎప్పుడు
n ఈజ్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే రూట్ n ఈజ్ ఇర్రేషనల్ అని చెప్పుకున్నాం. బట్ దాని ప్రూఫ్ని కూడా చేయలేదు. దాన్ని √2y, √2, √3, √5, √7 ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్ మనం ప్రూవ్ చేద్దాం. అలాగే దాన్ని ప్రూవ్ చేయాలంటే ఒక సిద్ధాంతాన్ని మనం స్టేట్ చేసుకోవాలండి. ఏమిటా సిద్ధాంతం అంటే ఒకసారి చూద్దాం. థియరం 1.6 అండి. చూడండి ఒకసారి ఏంటంటే థియరం 1.6. ఇఫ్ p ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్, p ఈజ్ ప్రైమ్ నెంబర్, ఇఫ్ p డివైడ్స్ a స్క్వేర్, a అనేది ఎనీ పాజిటివ్ ఇంటిజర్, a ఈజ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్. ఇఫ్ p డివైడ్స్ a స్క్వేర్ దెన్ p డివైడ్స్ a, p అనేది a ని కూడా భాగిస్తుంది. ఇదేనండి సిద్ధాంతం 1.6. మరి దీన్ని ఎలా ప్రూవ్ చేస్తాము? ఓకే, మనం తెలుసు p అనేది a స్క్వేర్ ని డివైడ్ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ a స్క్వేర్ లోని a ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద రాయొచ్చని మనం నేర్చుకున్నాం. యాజ్ అంటే ఇప్పుడు సపోజ్ a అనేది ఒక ప్రైమ్ నెంబర్ అనుకోండి, ఎనీ పాజిటివ్ ఇంటిజర్ అని తీసుకున్నాం. ఇక్కడ మనం ఏ ప్రైమ్ నెంబర్ అవ్వచ్చు, కాంపోజిట్ నెంబర్ అవ్వచ్చు. ఏ ప్రైమ్ నెంబర్ అవ్వచ్చు, కాంపోజిట్ నెంబర్ అవ్వచ్చు. ప్రైమ్ నెంబర్ అంటే a ఈజ్ ఈక్వల్ టు సమ్ p లేదా p1, ఇది ప్రైమ్ అయిన సందర్భంలో. కాంపోజిట్ అయింది అనుకోండి, a ఈజ్ ఈక్వల్ టు p1 ఇంటూ p2 ఇంటూ p3 ఇంటూ సో ఆన్ pn. అంటే ఇప్పుడు సపోజ్ 24 అనుకోండి, 24 అంటే ఎంత? 2 12 2 6 2 3 అంటే ఎంత? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. ఇది p1 కింద తీసుకుంటాం, దీన్ని p2 కింద, p3 p4, p1 ఇంటూ p2 ఇంటూ p3. అంటే దేర్ మే బి రిపీటింగ్ p1 ఈజ్ ఈక్వల్ టు p2, బట్ ద టోటల్ ప్రైమ్స్ ఈజ్ n అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము? యాస్ p డివైడ్స్ a స్క్వేర్, p అనేది a స్క్వేర్ ని భాగిస్తుంది అని చెప్పుకున్నాం. అంటే p డివైడ్స్ a స్క్వేర్ అంటే p1 ఇంటూ p2 ఇంటూ సో ఆన్ ఇంటూ pn తాలూకా హోల్ స్క్వేర్ ని డివైడ్ చేస్తుంది అని అర్థం. అంటే p డివైడ్స్ p1 ఇంటూ p1, p2 ఇంటూ p2, p3 ఇంటూ p3 అండ్ సో ఆన్ pn ఇంటూ pn. ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ అండి. ఎవ్రీ వన్ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ అండ్ p ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్. ఒక ప్రైమ్ నెంబర్ ఒక ప్రోడక్ట్ ని ఎప్పుడు డివిజన్ చేస్తుంది? హియర్ p మస్ట్ బి ఈక్వల్ టు వన్ ఆఫ్ ద ప్రైమ్ నెంబర్ p1 టు pn. సో p ఈజ్ ఈక్వల్ టు వన్ ఆఫ్ ది ప్రైమ్స్ p1 టు pn. కంపల్సరీగా p1 నుండి pn వరకు ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ లో ఏదో ఒక ప్రైమ్ నెంబర్ p అవ్వాలండి. ఇదేనే కదా డివైడ్ చేస్తుంది. రెండేసి ఉన్నప్పటికీ కూడా ఒకటి అవుతుంది. మరి ఇందులో వన్ ఆఫ్ ది ప్రైమ్ నెంబర్ అయినప్పుడు అప్పుడు p కంపల్సరీగా, దెన్ p డివైడ్స్ p1 ఇంటూ p2 ఇంటూ p3 ఇంటూ సో ఆన్ pn. ఎందుకండి ఈ p1 p2 p3 pn లో ఏదో ఒక p, ఇందులో p1 నుంచి pn వరకు ఏదో ఒక p1 కానీ p2 కానీ p3 కానీ p అవుతుంది. కాబట్టి ఈ ప్రోడక్ట్ లో ఈ p ఉందన్నమాట. ఉందంటే అప్పుడు p కంపల్సరీగా డివైడ్స్ p1 ఇంటూ p3 ఇంటూ సో ఆన్ pn. సో therefore p డివైడ్స్ a, ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ a. సో మనం ఇప్పుడు ఏం చెప్పాము? p కానీ a స్క్వేర్ డివైడ్ చేస్తే p a డివైడ్ చేస్తుందని చెప్పుకున్నాం. ఈ సిద్ధాంతాన్ని మనము √2 ఇర్రేషనల్ నెంబర్, √3 ఇర్రేషనల్ నెంబర్ ప్రూవ్ చేయడానికి వాడతామండి. అందుకనే దీన్ని స్టేట్ చేసుకోవడం జరిగింది. ఓకే, దీని మీద ఒక ఎగ్జాంపుల్ చేద్దామండి. మనం ఎగ్జాంపుల్ చేస్తే మనకి క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, దీని పక్కన ఉన్నటువంటి థియరం 1.6 తర్వాత ఉన్నటువంటి ఒక ఎగ్జాంపుల్ చూడండి. అదే ఇవి చేయండి, డూ దిస్ చూడండి. p ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ p ఈజ్ ఈక్వల్ టు 5. p ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ 5 తీసుకున్నాడు. a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, మనం చెక్ చేద్దాం, 1 4 అంటే a ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం, 2 3 4 5 తీసుకుంటే 25 36 49 ఇంతవరకు చెక్ చేద్దాం. పోనీ ఇంకోటి ఏదైనా 15 జా 225, ఇది కూడా చెక్ చేద్దామండి. ఓకే రైట్, ఫస్ట్ p ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుందాం. ఫస్ట్ సార్ p ఈజ్ ఈక్వల్ టు 2 తో అన్నిటికీ డివైడ్ చేస్తుందా లేదు? ఇప్పుడు p a స్క్వేర్ డివైడ్ చేస్తుందా లేదు? p డస్ నాట్ డివైడ్స్ a స్క్వేర్. ఫస్ట్ వన్ p ఈజ్ ఇక్కడ 1 కి 4 తీసుకోండి. 4 తీసుకుంటే p డివైడ్స్ 4. సో p డివైడ్స్ 2 స్క్వేర్. కంపల్సరీగా p డివైడ్స్ 2 అవుతుందా లేదా? ఈ 2 డివైడ్ చేస్తుందా లేదా? ఇక్కడ p ఈజ్ ఈక్వల్ టు 2 కదా.
2 divides 4 అయినప్పుడు అంటే 2 divides 4 అయినప్పుడు 2 divides 2 అంటే 2 divides 2 స్క్వేర్ అయినప్పుడు 2 divides 2 అని వచ్చిందా లేదా అంటే p divides a స్క్వేర్ దెన్ p divides a. ఇప్పుడు p is equal to ప్రతిసారి 2 divides 9 అంటే does not divides కాబట్టి ఇంకా దాని గురించి క్వశ్చన్ లేదు. 2 divides 16 దీని నుంచి 2 divides 4 స్క్వేర్ సారీ 2 divides 4 స్క్వేర్ 4 స్క్వేర్ కాబట్టి కంపల్సరీగా 2 divides 4 దీన్ని ఏ స్క్వేర్ డివైడ్ చేసింది ఏ 2 divides 4 కదా. అలాగే 2 divides 25 అవ్వదు కాబట్టి దీని గురించి మాట్లాడక్కర్లేదు. 2 divides 36 2 divides 6 స్క్వేర్ దీని నుంచి మనకి ఏం రావాలి 2 divides 6 వచ్చింది కదా 2 divides 6 అని వచ్చింది. అలాగే 2 divides does not divides 49 కాబట్టి దీని గురించి మాట్లాడక్కర్లేదు. 2 divides does not divides 225 అలాగే 2 divides 100 తీసుకోండి అంటే 2 divides 10 స్క్వేర్ అంటే 2 divides 10 అంటే చూడండి 100 ని భాగిస్తే 10 ని కూడా భాగించింది అంటే 10 స్క్వేర్ ని భాగిస్తే 10 ని భాగించింది. ఇక్కడ ఏం చెప్పొచ్చు 4 స్క్వేర్ ని భాగిస్తే 2 స్క్వేర్ ని భాగిస్తే 2 ని భాగించింది 6 స్క్వేర్ ని భాగిస్తే 6 ని భాగించింది. సో వాట్ వి కంక్లూడ్ దట్ ఇఫ్ p divides a స్క్వేర్ దెన్ p divides a. ఓకే నెక్స్ట్ p is equal to 5 తీసుకొని చెక్ చేద్దామండి అన్నిటిని. p is equal to 5 తీసుకొని చెక్ చేద్దాం. ఓకే let p is equal to 5. ఇప్పుడు ఇందులో p divides 1 not divides 1 కాబట్టి దాని గురించి మాట్లాడదాం. p divides 4 not divides 4 కాబట్టి మాట్లాడదాం. p divides 9 ఓకే దీని గురించి not divides 9 అంటే 5 does not divides 9 5 does not divides 16 5 divides 25 అంటే 5 divides 5 స్క్వేర్ మరి దీన్ని కూడా భాగిస్తుంది. ఇప్పుడు 5 divides 5 అయిపోయింది. సో 5 divides 5 స్క్వేర్ దెన్ 5 divides 5 అని మనకు వచ్చింది. ఒక రాకపోతే ఇది ఫెయిల్ అయినట్టుగా. ఓకే 5 does not divides 36 5 does not divides 49 5 divides 25 225 5 divides 225 అంటే 5 divides 15 స్క్వేర్. మనం దీని నుంచి ఏం చెప్పాలి 15 స్క్వేర్ డివైడ్ చేస్తే p divides a స్క్వేర్ దెన్ p divides a అని రావాలి అవుతుంది కదా 5 divides 15. సో ఏదైనా తీసుకోండి ఇప్పుడు సపోజ్ 25 స్క్వేర్ is equal to 625 5 divides 625 దెన్ 5 divides 25 స్క్వేర్ దీని నుంచి మన 5 divides 25 అని వచ్చింది అంటే మనకి 625 డివైడ్ చేసిందంటే కంపల్సరీగా 25 కూడా డివైడ్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద థియరమ్ 1.6 అండ్ ద ఎగ్జాంపుల్ ఆన్ దట్ one the proof of the arbitrary proof of the theorem 1.6. ఓకే మనం థియరం 1.6 ని ముందు ఎందుకు స్టేట్ చేసుకున్నామో మనకి తర్వాత అర్థమవుతుందండి. అంటే ఇక్కడ if p divides a square where p is prime number then p divides a దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలనుకుంటామంటే ప్రూవ్ దట్ √2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. √2 అనేది ఒక కరణీయ సంఖ్య అని మనం నిరూపించాలండి. దీన్ని యాక్చువల్గా డైరెక్ట్గా ప్రూఫ్ చేయడం అంటే మనం ఏది ముందు అనుకోకుండా డైరెక్ట్గా ఉన్నదాన్ని వాస్తవాన్ని తీసుకొని వెళ్తాం అనమాట. ఇక్కడ మనం ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ మెథడ్ వెళ్తాం. పరోక్ష పద్ధతిలో నిరూపణ అంటే ఏంటంటే ఇప్పుడు మనం √2 ఇర్రేషనల్ అని చూపించాలి. బట్ మనం ఏమనుకుందామంటే √2 ఈజ్ రేషనల్ అనుకుందాం. లెట్ √2 ఈజ్ రేషనల్ నెంబర్. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ తీసుకుందామండి. ఏంటంటే మనకి తూర్పు దిక్కును వెళ్తే సపోజ్ మనకి తూర్పు దిక్కును వెళ్తే మన పక్కన ఉన్న ఊరు వస్తుంది అని ఎవరో చెప్పారు మనకి. అది రైట్ వాస్తవం. తూర్పు దిక్కున మీ ఊరికి తూర్పు దిక్కున ఏదో ఒక ఊరు ఉంది అనేది మీకు వాస్తవం అండి. కానీ నువ్వేమన్నావు ఒకడేమో తూర్పు దిక్కున వెళ్ళకూడదు పడమర దిక్కున వెళ్తే వస్తుంది అని అన్నాడు. అంటే నువ్వు పడమర దిక్కున వెళ్ళావు రాలేదంటే అది ఖచ్చితంగా ఎటువైపు ఉన్నట్టుగా తూర్పు దిక్కున. అంటే ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయని తీసుకోవాలండి. ఇక్కడ 4 ఆప్షన్స్ తీసుకోకూడదు. ఓకే మనకి రెండు ఆప్షన్స్ కదా అయితే రేషనల్ నెంబర్ లేకపోతే ఇర్రేషనల్ నెంబర్. ఒక నెంబర్ ఏదైనా తీసుకుంటే అయితే రేషనల్ అవ్వాలి. రేషనల్ అవ్వకపోతే ఖచ్చితంగా అదేమవ్వాలి ఇర్రేషనల్ అవ్వాలి. అందుకని మనము ఇక్కడ కాంట్రడిక్షన్ మెథడ్లో ప్రూవ్ చేయడం కోసం ఫస్ట్ ఏం చేస్తామంటే రేషనల్ నెంబర్ అని తీసుకున్నాం. సపోజ్ మనం రేషనల్ నెంబర్ కాదు అని చెప్పాం అనుకోండి అది ఖచ్చితంగా ఏమవుతుంది ఇర్రేషనల్ అవుతుంది. అదే ప్రూఫ్ బై కాంట్రడిక్షన్. ఇక్కడ 2 వేస్ మాత్రమే ఉంటాయి. సో √2 రేషనల్ నెంబర్ అయిందనుకో దెన్ there must be √2 is equal to a by b. ఇక్కడ a and b are co-primes. ఇలా రాసామంటే ఇది యొక్క గసాబా 1 అని అర్థం అండి. గుర్తుపెట్టుకోండి అందరూ. హియర్ ab is equal to 1 and that means a comma b are co-primes.
లేకపోతే రిలేటివ్లీ ప్రైమ్స్, సాపేక్ష ప్రధానాంకాలు అంటామండి తెలుగులో. సాపేక్ష ప్రధానాంకాలు దాని అర్థం ఏంటంటే సాపేక్ష ప్రధానాంకాలు అంటే వాటికి ఒకటి మాత్రమే ఉమ్మడి కారణాంకం ఉంటుంది, అంటే ఒకటి తప్ప అంతకంటే ఇంకా ఏ ఉమ్మడి కారణాంకము ఉండదు అని అర్థం. సపోజ్ 8,9 ఈ రెండు సాపేక్ష ప్రధానాంకాలు, ఎందుకంటే 8కి 9కి కారణాంకాలు ఉమ్మడిగా ఒకటి తప్ప మరేమీ లేవు. 8 ఈజ్ నాట్ ప్రైమ్ నెంబర్, 9 ఈజ్ నాట్ ప్రైమ్ నెంబర్, బట్ 8 and 9 ఆర్ కో ప్రైమ్స్. ఓకేనండి. ఇప్పుడు √2 a/b గా తీసుకోవచ్చు ఒక రేషనల్ నెంబర్ కాబట్టి ఇక్కడ a, bలు కంపల్సరీగా కో ప్రైమ్ సాపేక్ష ప్రధానాంకాలు అవుతాయి. ఓకే, దట్స్ ఆల్. దెన్ ఏమవుతుందని మనకి b into √2 a. ఇప్పుడు బై స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ రెండు వైపులా వర్గం చేయగా, ఇరువైపులా వర్గం చేస్తే ఏమవుతుంది ఒకసారి చెప్పండి. b² into 2 అంటే 2b² a² అవుతుందండి. 2b² a² అవుతుంది. ఓకే, ఇది నెక్స్ట్ మనకి ఇప్పుడు 2 a² ని భాగిస్తుంది, b² కూడా a² ని భాగిస్తుంది, అంతే కదా. 3 into 4 12 అనుకోండి, 3 12 భాగిస్తుంది, 4 కూడా 12ని భాగిస్తుంది. సో మనకి ఇక్కడ b² డివైడ్స్ a² మనకు అవసరం లేదు కాబట్టి therefore 2 divides a², అంటే 2 a² ని భాగిస్తుంది. ఇక్కడ 2 ఏ నెంబర్ అండి, ప్రైమ్ నెంబర్, a² ని భాగించింది. మనకి థీరం 1 బై థీరం 1.6 ఏం చెప్తుందండి, 2 divides a, 2 a ని భాగిస్తుంది. 2 a² ని భాగించిందంటే ఖచ్చితంగా 2 a ని భాగిస్తుంది, ఎందుకంటే 2 ప్రధాన సంఖ్య, a² ని భాగించింది, అది ఖచ్చితంగా a ని భాగిస్తుంది, ఎందుకంటే a యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో కంపల్సరీగా 2 ఉంటుంది. సో 2 a ని భాగించిందంటే దాని అర్థం ఏంటంటే 2 divides a మీన్స్ 2 into something is equal to a, అంతే కదా. 2 a² a ని భాగించిందంటే 2 a ఏమో 4 కానీ 6 కానీ ఏదైనా ఒక సరి సంఖ్య అవుతుంది, అంటే 2 into something రాయొచ్చు అనమాట. 2 into something is equal to a. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దామండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది, ఇరువైపులా వర్గం చేస్తే ఏమవుతుందండి, 2² అంటే 4 into c² is equal to a², 4c² is equal to a². ఇప్పుడు a² అంటే మనం ఎంత తీసుకున్నామండి, ఇక్కడ ఇన్నోట్ అనుకుందాం, a² బదులుగా 2b² రాద్దాం. సో 4c² is equal to a² బదులుగా 2b² రాసామండి. సో 2 క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు ఏమవుతుంది దీని నుంచి 2c² is equal to b², 2c² is equal to b². ఇలా ఉందంటే ఇక్కడ చేసిన సేమ్ డిస్కషన్ ప్రకారం 2b² is equal to a² అయితే 2a² భాగించింది. ఇక్కడ కూడా 2 కంపల్సరీగా దేన్ని భాగిస్తుంది, 2 divides b². మళ్ళీ బై థీరం 1.6 మనం ఏమేం చెప్పొచ్చు, 2 divides b, ఎందుకంటే 2 ప్రధాన సంఖ్య, 2 ఒక వర్గాన్ని భాగిస్తే అందులో భూమిని కూడా భాగిస్తుంది అనమాట. 2 divides b అంటే అప్పుడు మనం 2 into 2 divides b మనకి ఇంకా మరి అవసరం లేదు, మనకి 2 divides b. ఇది ఇప్పుడు చూడండి 2 divides a, ఇది 2 అనుకోండి, దీన్ని 3 అనుకోండి. ఈ 2, 3ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, 2 divides a and 2 divides b, అంటే 2 is the common factor of a and b, అంటే a, b అనే సంఖ్యలకు 2 ఉమ్మడి కారణాంకం అని వచ్చింది. బట్ మనం తీసుకునేటప్పుడు స్ట్రిక్ట్ గా ఏం తీసుకున్నామండి, √2 అనేది ఒక అకర్ణీయ సంఖ్యని తీసుకుంటే అది a/b రూపంలో ఉంటుంది. ఇది సింప్లెస్ట్ ఫామ్ లో మార్చి తీసుకునే a/b, కాబట్టి a కి b కి ఒకటి తప్ప మరేవి లేవని తీసుకున్నాం. కానీ ఇక్కడ ఏమొచ్చింది, a, b కి ఉమ్మడి కారణాంకం 2 అని వచ్చింది. ఇది ఎందుకు వచ్చింది అంటే √2 అకర్ణీయ సంఖ్య కాదు అనమాట. therefore it is contradiction to a, b is equal to 1. ఏబీలకి ఒకటి తప్ప మరేవి లేవు అనే ఉమ్మడి కారణాంకం లేదనుకుంటే ఇక్కడ ఏబీలకి 2 అనేది వచ్చింది. సో therefore our assumption is wrong. What is our assumption? √2 is a rational number. Let √2 is rational. So √2 is irrational number. Okay. ఇప్పుడు మీరు √3, √5, √7 కూడా ఇదే ప్రాసెస్ వాడి చేయండి. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.
కిందని డిస్క్రిప్షన్లో గూగుల్ లింక్ ఒకటి ఇవ్వడం ఉంటుంది. ఆ గూగుల్ లింక్లో ఉన్నట్టు గూగుల్ ఫామ్స్ లింక్లో 10 క్విజ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 10 క్విజ్ క్వశ్చన్స్ చేసినట్లయితే మీకు ఇప్పటివరకు నేర్చుకున్న చాప్టర్ మీద ఒకసారి మళ్ళీ రీక్యాప్చులేషన్ అవుతుంది. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. బాయ్.